దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు పక్షాన ప్రియదేవుని బిడ్డలారా, మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈ రాత్రికాల సమయంలో వాక్య పరిశీలన కూడికలో చేరున్న మనము కొద్ది నిమిషాలు మనము వాక్యం ధ్యానం చేద్దాం. మన వాక్య పరిశీలన కూడిక కాబట్టి మనము మత్తయి సువార్త మనం 5వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో మనం ఇప్పటి వరకు 26 వచనాలు ధ్యానం చేసాం. ఈ వాక్య పరిశీలన కూడిక వాక్యంలో ఉన్న భావాన్ని లోతుగా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, అందుకని మనము వాక్య పరిశీలన కూడికను ఏర్పాటు చేసాం. అందులో ఈ 5వ అధ్యాయంలో చాలా విషయాలు యేసు ప్రభువారు ప్రస్తావించారు. అందులో ఆజ్ఞలను గూర్చి ప్రస్తావించారు. పోయిన వారం నరహత్యను గూర్చి మనము మాట్లాడాం. ఏమిటి నరహత్య? దానికి ప్రభు చెప్పిన వివరణ ఏమిటి అనే దాన్ని మనం విన్నాం. ఈరోజు 27వ వచనములో ఈ మాట చెప్పాడు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని చెప్పాడు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రభు మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు. ప్రలోకమందున్న మా తండ్రి, ఈ సమయంలో మీరు మాతో ఉండండి, మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. మానవుని స్వరాన్ని, మానవుని జ్ఞానమును మరుగుపరిచి మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి. తండ్రి, నీ మాటలు వినగలిగే చెవి, గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య దివ్యనామమును అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే ఆజ్ఞలలో, మోషే ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞలలో ఎన్నో ఆజ్ఞ? వ్యభిచారము చేయవద్దు. ఎన్నో ఆజ్ఞ? 5వ ఆజ్ఞ. 7వ ఆజ్ఞ ఎన్ని? 7వది. 7వ ఆజ్ఞ వ్యభిచరించవద్దు అని చెప్పబడింది. ఈ వ్యభిచరించవద్దు అనే విషయాన్ని గూర్చి వారు ఆ దినాల్లో వ్యభిచారంలో పట్టబడిన వారిని తీసుకొని వారు సమాజ మందిరానికి తెచ్చి నేరారోపణ చేసి వారిని రాళ్లతో కొట్టి చంపేవారు. రాళ్లతో కొట్టి చంపేవారు అంటే తమ భర్త, భార్య కాకుండా పరాయి వ్యక్తులతో వ్యభిచరించిన వారిని వ్యభిచారంగా పరిగణించి వారిని రాళ్లతో కొట్టేవారు. యేసు ప్రభు వారి దగ్గరికి కూడా ఒకరోజు ఒక అమ్మాయిని, వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి యేసు ప్రభువుని అడిగారు. వ్యభిచారంలో పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపమన్నాడు కదా, మోషే ధర్మశాస్త్రంలో అలా ఉంది కాబట్టి ఏం చేయమంటారు అంటే, ప్రభు అన్నాడు చంపొచ్చు, నిరభ్యంతరంగా మీరు. అయితే మీలో పాపం లేనివాడు ఎవడున్నాడో వాడు మొదట రాయండి అని చెప్పాడు. ఇక్కడ వ్యభిచారమును గురించి ఇంకా లోతైన వివరణ ప్రభు ఇస్తూ ఇలా అన్నాడు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు. కాబట్టి మనం అక్కడ ఇంకొక మాట చెప్పుకోవచ్చు. మనం ఒక స్త్రీని లేదా పురుషుణ్ణి మోహపు చూపుతో చూచే ప్రతివారు అప్పుడే తన హృదయమందు ఆమెతో లేదా అతనితో వ్యభిచారము చేసిన వారు అగును. అంటే పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా ఒకటే. మనిషిని మోహపు చూపు చూస్తేనే అది వ్యభిచారముగా పరిగణించాడు యేసు ప్రభువారు. అదే వ్యభిచారం అంటే ఏ పనికైనా దాని యొక్క అంకురార్పణ లేకపోతే ప్రారంభం లేదా పునాది ఎక్కడ పడుతుందంటే
ఆలోచనలో లేదా హృదయంలో లేదా ఆ ఆలోచనలోని ఊహల్లో పునాది పడుతుంది. ఒక దొంగ అయినా, ఒక దొంగతనం చేయాలన్నా, ఒక నరహత్య చేయాలన్నా, లేకపోతే వ్యభిచారం చేయాలన్నా పునాది ఎక్కడ పడుతుందంటే ఊహల్లో. మనిషి యొక్క తలంపులలోని ఊహ, అందులో పడుతుంది పునాది. ఆ పునాది కాస్త ప్రారంభమై అది మనిషి ప్రత్యక్షంగా చేయడానికి కారణమవుతుంది. ఈనాడు మనం చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. విచిత్రమైన, భయంకరమైన, వింత వింత వార్తలు మనము చూస్తున్నాం. ఎక్కువగా మనం ఏం చూస్తున్నాం అంటే ఎక్కువ అక్రమ సంబంధాలను గూర్చిన వార్తలే వినపడుతున్నాయి. ఎక్కువ అవే చూస్తున్నాం, అక్రమ సంబంధాలు. ఒక ఆమె భర్తను చంపి బాత్రూంలో కప్పెట్టేసిందంట. మరి చూడండి, అసలు విచిత్రమైన ధోరణి. ఇంకా ఇక్కడ ఊరు బోర్డర్లో కప్పెట్టేసిందంట. కప్పెట్టి ఆమె కేసు పెట్టింది, మా ఆయన కనపట్టలేదని. డౌట్ రాదు. ఈ మధ్యకాలం ఇలాంటి కేసులు ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు పురుషులు ఎక్కువగా చంపడం మనం వినేవాళ్ళం. ఇప్పుడు స్త్రీలు కూడా పోటీ, ఈక్వల్ అనమాట. మేమే తక్కువ, మేము కూడా సమానమే అనేలాగా. అంటే ఇప్పుడు నేను అనేది స్త్రీ పురుషుడని వ్యత్యాసం ఏమి లేదు. స్త్రీ పురుషుడని వ్యత్యాసం ఏమీ లేదు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు, వీళ్ళు చేసే పనులు వీళ్ళు, అందరూ చేస్తున్నారు. అలాంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. వ్యభిచారము ఈ దినాల్లో ఎక్కువైపోయింది. వ్యభిచారం ఈ దినాల్లో ఎక్కువైపోయింది విచ్చలవిడిగా. ఒక పాప, 13 సంవత్సరాల పాపని అమ్మాయి నమ్మకంగా ఒక ఆటో ఎక్కి తను ఎక్కడికో వెళ్ళాలనుకొని వెళ్తున్నప్పుడు అతను తీసుకెళ్ళి హోటల్లో అమ్మేశాడు అమ్మాయిని. 5 రోజులు 30 మంది అమ్మాయిని పాడు చేశారు. భయంకరమైన అమ్మాయి. బతుకున్నా ఎందుకు బతికింది అనేలాగా అయిపోయింది అమ్మాయి జీవితం. జీవోత్సవం అయిపోయింది అమ్మాయి బతుకు. అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ దినాల్లో. మనం కొన్ని వార్తలు వింటాం. 65 సంవత్సరాల ముసలోడు చిన్న పిల్లని పాడు చేశాడు అనే వార్తలు మనం వింటాం. ఎందుకు ఆ వయసులో వాడి ఆ ఉద్రేకం ఎందుకు వస్తుంది ఆ వయసులో అంటే వ్యభిచార కాంక్ష అనేది పెరిగిపోయింది ఈ దినాల్లో. వ్యభిచార కాంక్ష చూచుట చేత మనిషి ఉద్రేకపరచబడుతున్నాడు. ఫోన్లో చూస్తూ ఉంటే అశ్లీలం ఎక్కువైపోయింది. పిల్లల డ్యాన్సులు, పెద్దల డ్యాన్సులు, వయసుతో పని లేదు. వాళ్ళు వారి యొక్క వ్యూవర్షిప్ కోసం, వారి రేటింగ్, వాళ్ళకి డబ్బులు రావడం కోసం, లేకపోతే వాళ్ళకి జనాభా ఎక్కువగా ఫాలో అవటం కోసం, ఎక్కువగా చూడటం కోసం వాళ్ళ తీసే వీడియోలు, వాళ్ళు చేసే రీల్స్ విచిత్రం అయిపోయినాయి. ఇవి వయసుతో సంబంధం లేకుండా పోయింది. వయసుతో సంబంధం లేదు. చిన్నపిల్లలే చేస్తున్నారు, యవనస్తులే చేస్తున్నారు అని కూడా లేదు. ముసలోళ్ళు కూడా చేస్తున్నారు. అలాంటి రోజుల్లో మనం ఎంతగా ప్రభావితం అయిందంటే 60 సంవత్సరాలు దాటినామా ఆమె వేరే వ్యక్తితో ఉండడానికి తన భర్తని చంపించింది. ఆ అబ్బాయి కుర్రోడు, ఈమె 60 సంవత్సరాలు దాటిన మనిషి, వృద్ధాప్య దశలోకి వచ్చినామా తన భర్తని ఆ వయసులో చంపించింది. ఇదే విచిత్రం అన్నమాట. కారణం ఏమిటంటే వ్యభిచార కాంక్ష, వ్యభిచారపు ఆత్మ, వ్యభిచారపు స్వభావము నేటి దినాల్లో పెరిగిపోయింది. విచ్చలవిడిగా పెరిగింది. కన్న బిడ్డల్ని చంపుకుంటున్నారు అక్రమ సంబంధాల కోసం. ఇలాంటి పరిస్థితులు కదా. కొంతమంది మన మగవాళ్ళు కూడా ఎట్లున్నారంటే వాడి అక్రమ సంబంధం కోసం ఆ పిల్లలు అడ్డవుతున్నారని, భార్య అడ్డవుతుందని చంపేసి వాడి అక్రమ సంబంధం కోసం వెళ్ళిపోయిన వార్తలు మనం చూస్తున్నాం. భార్యని చంపి భార్యని ముక్కలు చేసి అక్కడొక ముక్క, అక్కడొక ముక్క, అక్కడొక ముక్క పడేశాడు అనే వార్తలు మనం విన్నాం. దేనికి? వీడికి అక్రమ సంబంధం కొరకు. ఒక మాట ఉంటుంది చూడండి, యోధా పత్రికలో, యోధా పత్రిక
సొదొమ 7వ వచనంలో ఇలా ఉంటుంది, సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు పర శరీరానుసారులైనందున అన్నాడు. ఏ స్వభావం అంట? పర శరీరానుసారులైనందున అంట. అంటే వీరికి పరాయి శరీరమును కోరుకునే స్వభావం వీరిలో ఉంది. వాక్యం ఏం చెప్తుందంటే మీరు వ్యభిచారులు అవ్వకుండా ఉండినట్లు పెళ్లి చేసుకోండి అని చెప్తుంది వాక్యం. ఈ దినాల్లో ఆ స్వభావం పోయి ఇప్పుడు వస్తున్న తీర్పులు, ఇప్పుడు వస్తున్న అనుకూలమైన తీర్పుల వల్ల మనుషుల విచ్చలవిడితనం పెరిగిపోయింది భయంకరంగా. బాల్య వయసులో ఉన్న వాళ్ళు కూడా వ్యభిచారకాంక్షతో తిరుగుతున్నారు. చూసారా ఎంత భయంకరమైన దినాల్లో మనం అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వాయ వరసలు పోయిన రోజులు, అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. అందుకే ప్రభు ముందే చెప్పాడు, పాపం వ్యభిచారానికి మూలం ఎక్కడంటే ఊహల్లోనే, చూపులోనే అన్నాడు. ఒకడు చూపుతో మోహపు చూపు చూసినప్పుడే ఆమెతో లేదా అతనితో వారు వ్యభిచరించినట్లు అని చెప్పాడు. అంటే చూడడానికి ఎక్కువగా ఇప్పుడు దేంట్లో అవకాశం ఉంది? ఇప్పుడు ఫోన్లో ఎక్కువగా చూచుట చేత వ్యభిచరిస్తున్నారు, ఎక్కువగా చూడటం. అని ఈ మధ్యకాలం BBC వాళ్ళు ఒక న్యూస్ వదిలారు. ఇన్స్టాలో చిన్నపిల్లల అశ్లీలమైన వీడియోలు వైరల్ అయినాయి అని BBC ఛానల్ ఒక న్యూస్ వచ్చింది. వాళ్ళు దాని మీద ఎలిగేషన్ పెట్టారు. ఇన్స్టా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. BBC ఛానల్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అన్నారు, మేము అబ్జెక్ట్ చేయగలిగే కంటెంట్ దాంట్లో కనపడలేదు మాకు అబ్జెక్ట్ చేయడానికి అని మొదట చెప్పారు. తర్వాత అన్నారు దాన్ని మేము స్టాప్ చేస్తున్నాం, దాన్ని మేము అంటే మొదట ఏమన్నారు, మేము అబ్జెక్ట్ చేయగలిగే, మేము దాన్ని ఆపడానికి కారణం ఏం లేదు దాంట్లో. సో కంటెంట్ అది. అంటే ఈ దినాలు అలాంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం. మీకు ఇంకో విషయం చెప్పనా, చాలా భయంకరమైన విషయం. ఎక్కువగా ఈనాడు పిల్లల్ని, బాల్య దశలో ఉన్న ఆడపిల్లల్ని, వాళ్ళ వీడియోల్ని ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతున్నారట. వాళ్ళు వేసే డాన్సులు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ వీడియోలు తీసేసి పెట్టేస్తున్నారు కదా, అవి చూడడానికి ఎక్కువగా క్యూరియాసిటీ ఎక్కువగా చూపిస్తున్నారు. ఎక్కువగా చూసే వీడియోస్ ఏదైనా ఉందంటే పిల్లల కంటెంట్స్ అన్నమాట. బాల్య దశలో ఉన్న ఆడపిల్లలని వీడియోలని చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఐపీఎస్టియన్స్ ఫైల్స్లో కూడా ఎక్కువగా హింసించబడింది, అత్యాచారం చేయబడింది ఎవరంటే బాల్య దశలో ఉన్న పిల్లలే, ఆడపిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళ మీదే. కాబట్టి దినాలు ఎలా అయిపోయినాయి అంటే భయంకరమైన వ్యభిచార కాంక్ష పెరిగిపోయి వెచ్చలవిడితనం పెరిగిపోయిన దినాల్లో మనం. ఒక కన్న తండ్రి తన 2 కూతుర్ని పాడు చేశాడు. 2 కూతుర్లు గర్భవతి అయ్యారు. అలాంటి వార్తలు విన్నారా మీరు? భయంకరమైన వార్తలు. ఈ దినాలు ఇప్పుడే ఈ మధ్యకాలమే నేను ఆ వార్తలు చూశాను. భయంకరంగా ఒక అమ్మాయి సెలవులకు వస్తే కన్న తండ్రి మేనమామ 2 కలిసి ఆ పాపని, వాడికి తెలియకుండా వీడికి తెలియకుండా వాడు ఆ అమ్మాయిని పాడు చేస్తూ వచ్చాడు. ఆ పిల్ల ఏమని చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఎవడేమన్నా ఆ పిల్లని బాధ పెడితే వచ్చి తండ్రికి చెప్పాలి, లేకపోతే మేనమామకి చెప్పాలి. వాళ్ళే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. ఆ అమ్మాయికి బాల్య దశలో ఉన్న పిల్ల భయంతో ఏం చేయాలో తెలియలేదు. ఆ విషయం తల్లికి మరి ఎలా అర్థమైందో తర్వాతకి అర్థమైంది. తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అప్పుడు బయటకు వచ్చింది కేసు. ఈలోగా విచిత్రం ఏంటంటే అమ్మాయి పాపం, మా అమ్మాయి పరిస్థితి, అమ్మాయి గర్భవతి. ఇంత దారుణం. ప్రభు అన్నాడు మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం అన్నాడు. మోహపు చూపు చూడడానికి ఎక్కువగా ఈరోజు
అదే చూపులు, అవే దృష్టి కోణాలు నేడు కనబడుతున్నాయి. అలాంటి స్వభావముతో నడిచే మనస్తత్వాల మధ్య మనం తిరుగుతున్నాం ఈ దినాల్లో. భయంకరమైన పాపము పెరిగిపోతున్న దినాలు. అలాంటి రోజుల్లో మనమున్న వ్యభిచార కాంక్ష ఎంతో ప్రమాదకరమైంది. మోహపు చూపు ఎంతో ప్రమాదకరమైంది. మనిషి జీవితమును పతనం చేసేది ఆ స్వభావము. నేటి దినాల్లో మనుషుల్లో ఎక్కువ శాతం ఆ స్వభావమే నడుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఎక్కువ శాతం అది నడుస్తాం. సొదొమ గొమొర పట్టణంలో వారు సాయంత్రం అవగానే అందరూ, పిల్లలు మొదలు ముసలి వారి వరకు ఊరిలో రోడ్ల మీదకు వచ్చి వారి ఇష్టం వచ్చినట్లు తాగుతూ సరదాగా ఎంజాయ్ కల్చర్ ఆ దినాల్లో ఉంది ఆ సొదొమ గొమొర పట్టణం. అందుకనే దేవుడు ఆ సొదొమ గొమొర పట్టణం బహు ఘోరమైన పాపముతో నిండిపోయినట్లుగా చూసి ఆయన భరించలేక దాన్ని నాశనం చేయాలనుకున్నాడు. లోతు ఇంటికి కొత్త వ్యక్తులు ఇద్దరు వచ్చారు. ఈ విషయం ఆ ఊరి వారికి తెలిసింది. ఆ ఇద్దరు వచ్చినందుకు ఆ ఊరి వారందరూ ఆ రాత్రులు, పగలంతా మనుషుల్లాగా ఉండేవాళ్ళు, రాత్రి అయ్యేసరికి ప్రమాదమైన మనుషులుగా మారిపోతున్నారు వాళ్ళు. వారు ఆ ఇంటి చుట్టూ చేరి వారిని తలుపు కొడుతూ వారిని పిలుస్తున్నారు. మీ ఇంటికి వచ్చిన ఆ ఇద్దరిని మాతో పంపిస్తే మేము వాళ్ళతో గడుపుతాం, మేము వాళ్ళతో ఉంటాం, మేము వాళ్ళతో గడుపుతాం అని పిల్లలు మొదలు పెద్దల వరకు అందరూ కూడా కేకలు పెడుతున్నారు. ఆ వారిద్దరిని పంపించండి అని కేకలు పెడుతున్నారు. అప్పుడు లోతు బయటకు వచ్చి ఇలా అన్నాడు, వారు దేవుని దాసులు, దేవుని సావుకులు, వారి విషయంలో ఇలా చేయకూడదు. కావాలంటే నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, వాళ్ళని బయటకు పంపిస్తాను, మీ ఇష్టం వచ్చింది చేయండి, కానీ వాళ్ళను మాత్రం మీరు ఏం చేయకూడదు. లోతు ఏం చేయాలో అర్థం కాక లోతు పరిస్థితి ఎలా అయిపోయిందంటే అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయి తన కూతుర్ని బయటికి పంపించాలని వాళ్ళని వేడుకుంటున్నాడు. నేను అలా పంపిస్తాను, ఆ దేవుని సావుకులు మీరేమి చేయొద్దు అని వాళ్ళని బతిలాడుతుంటే వాళ్ళు ఇంట్లో ఆ ఇల్లు ముట్టడి వేశారంట. లోతుకి ఏం అర్థం కావట్లేదు, ఎలా ఆ పరిస్థితి నుండి బయటపడాలో లోతుకి అర్థం కావట్లేదు. అందుకని ఆ దేవుని సేవకులు లోతుని పట్టుకొని బయటికి లోపలికి లాగి ఇక్కడ ఉండడానికి ఇంకా అనవసరం, దేవుడు నిన్ను ఇక్కడ వద్దంటున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలా, నీ భార్య నీ బిడ్డల్ని తీసుకొని వెళ్ళిపో. ఇంకా నీకు కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ప్రదానం చేయబడిన ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు, ఇంకా పెళ్లి కాలేదు, పిల్లలకి ప్రదానం చేయబడింది, వాళ్ళని తీసుకొని రావడానికి వెళ్ళాడు. వాళ్ళని అడిగితే వాళ్ళు అతన్ని అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు, కాబట్టి వాళ్ళు రారని తేలిపోయింది. అంటే ఆ సొదొమ గొమొర పట్టణం పరిస్థితి ఎట్లుందంటే వారు పరశరీరానుసారులంట, పరాయి శరీరాలని కోరుకునేవాళ్ళు, పరాయి శరీర ఆశ కలిగిన వారు. ఆ వ్యభిచార కాంక్ష విపరీతంగా ఆ దినాల్లో వాళ్ళ మధ్య ఉంది. అదే స్వభావము నేటి దినాల్లో కనబడుతుంది. నేటి దినాల్లో అదే స్వభావం కనబడుతుంది. పెళ్ళయింది, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారనే వార్త వింటాం మనం. ఆ తర్వాత ఆ అమ్మాయి వేరే వాడి కోసం ఈయన్ని చంపారు. భర్త పడుకుంటే చెవులో ఇసం పోసిందంట, భర్తకి రోజు ఫినాయిల్ దాపిస్తుందంట చంపేయడానికి. విచిత్రమైన వార్తలు వింటున్నాం మనం కదా. మన అబ్బాయిని పైన నుండి తోసేసింది కదా, పైన నుండి తోసేసింది. 600 కోట్ల ఆస్తి ఉంది అతనికి, 600 కోట్ల ఆస్తి, ఒకడే కొడుకు అనుకుంటా. ఆడిని చంపేసిందే పనికి మనిషి. ఏదో విచిత్రం కాదు. 2 సార్లు, అప్పటికి రెండోసారి అటెంప్ట్లో చచ్చిపోయాడు. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే బాగా ఇష్టం. అసలు ఆ టెంటోడు ఎక్కడ దొరుకుతాడు మంచోడు? ఇది అలా అయిపోయింది. మొన్న ఎక్కడో చూసామన్నమాట. ఈ మధ్య పుస్తకాలు కూడా వచ్చాయి మార్కెట్లోకి. ఏం పుస్తకాలు తెలుసా? హౌ టు కిల్ మెన్ అన్నమాట. వచ్చాయి పుస్తకాలు, మగవాడిని ఎలా చంపాలి అని పుస్తకాలు రాశారు.
భర్తను ఎలా చంపాలనే పుస్తకాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. బాగా స్టడీ చేస్తున్న ఆన్లైన్లో అలాంటి బుక్స్ కోసం బాగా ఎతుకుతున్నారంట. ఎలా చంపాలి భర్తని, ఎలా చంపాలి మగవాడిని, ఎలా చంపాలి. ఎందుకంటే వాడి బలం కలిగిన వాడు, మేము బలహీనం కాబట్టి మా బలం వాడకుండా బుర్ర వాడి ఎలా చంపాలి అనే పుస్తకాలు ఉన్నాయి, ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. ఆన్లైన్లో మీరు ఒకసారి చూడండి, హౌ టు కిల్ మెన్ అని కొడితే ఆ పుస్తకాలు వస్తున్నాయి. దాంట్లో ప్రాపర్గా వాళ్ళకి గైడెన్స్ ఉంటుందంట. ChatGPTని అడిగితే డైరెక్షన్ చేసి స్కెచ్ చేసి ఇస్తుంది అనమాట, ఇట్లా లేపేసి ఉండాలని. ఇలాంటి రోజుల్లో మనం ఉన్నాం, ఎవరిని నమ్మడానికి లేదు. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. భయంకరమైన దినాలు, భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. అవతల వాడు ఏ దృష్టితో మనం చూస్తున్నాడో తెలీదు, వాడి దృష్టికోణం ఏంటో తెలీదు. కూతురా అన్న వాడి మనసులో వాడి కూతురు అనే భావం ఉందా? చెల్లి అనేవాడి మనసులో చెల్లి అనే భావం ఉందా? అన్న అనే మనసులో అన్న అనే భావం, పెద్ద ఆయన లేకపోతే బాబాయ్, చిన్న ఆయన, ఏమీ లేదు. ఇప్పుడు మనుషుల స్వభావం మారిపోతుంది. భయంకరమైన దినాల్లో మనం బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి దినాల్లో మనం ఎంత భయంకరమైన దినాలు. ఒక అమ్మాయి అప్డేట్ అయిపోయి భర్తను చంపించేసి భర్త ప్లేస్లోకి తన ప్రియుడిని తీసుకురావడానికి ఈడి ఫేస్ ఆడికి పెట్టించడానికి ట్రై చేసింది, ప్లాస్టిక్ సర్జరీ చేయించడానికి. దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, దానికి కూడా రెడీ అయిపోయింది. ప్లాస్టిక్ సర్జరీ కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారిని ఈడి మొహం బాగుంది అంటాడని ఆడి మొహం మీద యాసిడ్ పోసింది. ఆడి మొహం యాసిడ్తో కాలితే హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ చేయించాలి, మా ఫ్రెండ్ చనిపోయాడు, ఆ ఫేస్ ఈ ఫేస్కి పెట్టాలి అని పెడితే మరి ఏదో డాక్టర్లకి డౌట్ వచ్చింది, మొత్తానికి ఏదో తేడా కొట్టి పోలీస్ కేసు అయింది. అప్పుడు కానీ బయటకు వచ్చింది భర్తను చంపేసి. లేకపోతే ఆడికి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఆడి ప్లేస్లో ఏంటి పెట్టుకునేది. ఎంత దారుణంగా ఉన్నారో చూసారా మనుషులు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మన పిల్లల్ని కూడా తీసుకొని అంకులే కదా, బాబాయే కదా, మామయ్యే కదా అని పిల్లల్ని ఎవరి దగ్గర కూర్చోబెట్టకూడదు. ఎవరి దగ్గర ఇండివిజువల్ వాళ్ళని సపరేట్గా వాళ్ళతో ఉండనీయకూడదు. వాళ్ళ బళ్ళు వెనకెక్కి కూర్చోనియకూడదు. పిల్లలకి డిస్టెన్స్ మెయింటైన్ చేయించాలి. వాళ్ళ చేతులు పిల్లల మీద పడకుండా చూసుకోవాలా. ఎవరిని నమ్మటానికి లేదు. ముసలోడిని కూడా నమ్మటానికి లేదు. ముసలోడిని కూడా నమ్మడానికి లేదు. అలాంటి భయంకరమైన దినాల్లో మనము ఉన్నాం. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. రెండవది, మన చూపు కూడా జాగ్రత్తగా ఉండాలి. అయ్యా నేనేం పాపం చేయనండి, నేను చాలా పరిశుద్ధంగా ఉంటాను అంటే దావీదు కూడా మరి అలాగే ఉన్నాడు కదా. మరి దావీదు చూపు దారి తప్పడానికి కారణం అపవాది ఆ సమయాన్ని వాడుకున్నాడు. కాబట్టి మన చూపు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా. అందుకని వాక్యం ఇలా చెప్తుంది, మత్తయి సువార్త 5:29. మత్తయి సువార్త 5:29. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేయము అన్నాడు. నీ దేహమంతా నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒక్కటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అన్నాడు.
ఏంటంట, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా, కుడి కన్ను అంట ఏంటంట పీకేయాలన్నాడు. నీ కుడి చేతి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా కుడి చేతినంట నరికేయమన్నాడు. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఎట్లా మనం దీన్ని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు కుడి కన్ను పీకేసుకోవాలా, చెయ్యి నరికేసుకోవాలా? దీని అర్థం, దీని భావం వేరు. ఏమిటంటే మనము మన చూపు దారి తప్పడానికి కొన్నిసార్లు మనం ఏదైతే చూస్తున్నామో పదే 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 అదే చూడాలని ప్రేరణ అపవాది కలిగిస్తాడు. దానిని మనలో నుండి పెరికేయాలి, ఆ స్వభావాన్ని మనలో నుండి మనము పెరికేయాలి. పదే పదే ఏదైతే చూడాలని మనకి అనిపిస్తుందో ప్రారంభంలో చూసే ఆ సమయం వరకు మనం పాపంలో పడం. కానీ తరిచి తరిచి చూడాలని ఆలోచన మనలో పెరిగే కొంది ఏమవుతుందంటే మనం పాపంలో పడతాం. అందుకని ఏదైతే నువ్వు పదే పదే చూడాలని నీ ఆలోచన దారి తప్పించేవి, నీ చూపుని దారి తప్పించేది ఏదైనా నువ్వు పదే పదే చూడాలనే ఆలోచన నీలో వచ్చినప్పుడు ఆ ఆలోచన నీలో నుండి తీసేయాలి, అది పెరికేయాలి. దాని నుండి నువ్వు డైవర్ట్ అవ్వాలి. ఆ తలంపును నీవు అర్థం చేసుకొని నేను దారి తప్పడానికి, నేను పడిపోవడానికి ఆస్కారంగా ఇదిగో అపవాది నన్ను ప్రేరేపిస్తున్నాడు, నేను పడిపోవడానికి కారణం ఇది అని గ్రహింపు వచ్చినప్పుడు అందులో నుండి బయటికి రాగలగాలి. ఆ స్వభావం మనలో నుండి పెరికేయగలగాలి. ఆ స్వభావం మనలో నుండి ఎక్కువగా మనం చూడడానికి కళ్ళు చేతులు ఎక్కువ పనిచేస్తాయి కదా, పనిచేసేవి అవే ఎక్కువగా యాక్టివ్గా మనం పనిచేసేది వాటి మీదే. కాబట్టి మన దృష్టికోణం తేటగా ఉండాలి, మనం చూసే చూపు తేటగా ఉండాలి. మనల్ని పాడు చేసే ఆ స్వభావం మనలో నుండి పెరిగేయాలి, ఆ ఆలోచన మనలో నుండి పెరిగేయాలి. ఇది మనం చేయగలిగితేనే మనం పాపంలో పడకుండా ఉండగలుగుతాం, లేకపోతే పాపంలో పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏర్పరచబడిన వారు సైతం అట మోసపోయే దినాల్లో మనం ఉన్నాం, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ విషయాన్ని ప్రభు కొన్ని లోతుగా ఇక్కడ చెప్పాడు. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడింది. అయితే వ్యభిచార కారణమును బట్టిగాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారినిగా చేశాడు, విడనాడబడిన దాన్ని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు అని చెప్పాడు. భార్యాభర్తల మధ్య యొక్క రిలేషన్ కూడా వాళ్ళు ఈ మధ్యకాలం ఇడిపోవడం చాలా ఈజీ అయిపోయింది. ఇడిపోవడం చాలా ఈజీ, అసలు చాలా లైట్గా తీసుకుంటున్నారు. పెళ్ళి అంటున్నారు, అయిపోగాలని మళ్ళీ కొన్ని రోజులకి మేము ఉండం, మేము విడిపోతాం అంటున్నారు. అలా విడిపోయి ఇష్టానుసారంగా వేరే వేరే వ్యక్తుల్ని ఎంచుకోవడం వ్యభిచారం అని వాక్యం చెప్తాం. అని ఏమని చెప్తుంది? వ్యభిచారం అని వాక్యం. ఇద్దరి మధ్య ఎడబాటు దేని కారణం అయి ఉండాలంటే వ్యభిచార కారణం అయి ఉండాలంట. ఏ కారణం? వ్యభిచార కారణం అయి ఉండాలి. అది తప్ప అది కాకుండా నేను అడిగినవి తేట్లేదు, నా కోరికలు తీర్చట్లేదు, నేను చెప్పినట్టు వింటలేదు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలో పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి కోరికలు పెట్టుకొని వీటి వల్ల ఇడిపోతే వారు వ్యభిచారులు అయిపోతారని వాక్యం చెప్తాం, వారు దారి తప్పుతారని వాక్యం చెప్తాం. నేటి దినాల్లో చాలామంది ఇడిపోవటానికి ఇది. మీరు ఎప్పుడైనా ఫ్యామిలీ కోర్టు గురించి చూడండి, ఫ్యామిలీ కోర్టులో కేసులన్నీ అయ్యే 3 నెలలు పెళ్ళి, నెల పెళ్ళి, సంవత్సరం పెళ్ళి, ఇది ఒక తంతు. అయితే 50 సంవత్సరాలు పెళ్ళి అయిన వాళ్ళు విడాకులకు వచ్చి, 60 సంవత్సరాలు పెళ్ళి అయిన వాళ్ళు విడాకులకు వచ్చి, ఈ మధ్యకాలం ఆయనకి 94, ఆమెకి 92, వాళ్ళిద్దరూ విడాకులకు వెళ్ళారు. 94 సంవత్సరాల వయసు ఆమెకి, ఆయనకి, ఆమెకేమో 92 సంవత్సరాలు. ఇద్దరు డైవర్స్కి కొట్టుకెక్కారంట. ఆ వయసులో విడాకులు ఏంటంటే మేము ఇప్పటి వరకు రాజీ పడుతూ బతికాం, ఇక్కడ మీదటైనా మేము స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నాం. ఏ వయసులో?
90s ఏజ్లో స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నాం అని డైవర్స్కి పోయారు. ఇంకా ఆ వయసులో ఏంది స్వేచ్ఛ? ఎట్లా అయిపోయారో చూసారా? ఇలాంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అలాంటి రోజులు ఇవి. కాబట్టి మనల్ని, మన కుటుంబాలని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరికి వారు తమ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. భార్య అయితే భర్త విషయంలో, భర్త అయితే భార్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం చెప్తాను, ఆడపిల్లల్ని జాగ్రత్తగా, మగ పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. మీకు ఒక విషయం చెప్పనా, నేను ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం ఒక విషయాన్ని నాకు తెలుసు. ఆ విషయం, ఒక కుర్రోడు, వాడి చిన్నప్పటి నుండి వాడు చాలా బాగుంటాడు, చక్కగా ఉంటాడు, ముద్దుగా ఉంటాడు, వాడు చాలా అందంగా ఉంటాడు. వాడు చిన్నప్పటి నుండి వాడు అందరూ ముద్దులు పెట్టుకునేవాళ్ళు, వాడిని ఎత్తుకునేవాళ్ళు, వాడిని తిప్పేవాళ్ళు. వాడు అలా ఎక్కువగా కొంతమంది చేతుల్లో నలిగి 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 వాడు ఏమైపోయాడో తెలుసా? వాడి హిజ్రాగా మారిపోయాడు. కాదు కాదు, వాడు హిజ్రాగా మారిపోయాడు. ఎందుకు అంటే వాడి మీద లైంగికంగా కూడా దాడి చేశారంట. బాల్య దశలోనే మగపిల్లోడి మీద కూడా లైంగికంగా దాడి చేసి వాడి ఆలోచన ధోరణి మారిపోయింది. వాడిని అందరూ అంటున్నారు, అరే నువ్వు అమ్మాయి అయితే బాగుండురా, నేను పెళ్లి చేసుకునేవాడిని, నువ్వు అమ్మాయి అయితే బాగుండురా, నేను పెళ్లి చేసుకునేవాడిని అని వాడిని అలాగా అంత అమ్మాయిలాగా ఉంటావు, అమ్మాయిలాగా ఉంటావు, అమ్మాయిలాగా ఉంటావు. ఇంకొక విషయం ఏంటంటే, మన వాళ్ళు చేసే పిచ్చి పనులు ఏంటంటే, మగపిల్లలకి ఆడపిల్లలు బట్టలేసి భలే ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళలో ఆ స్వభావం వచ్చేస్తుంది. అందుకని మగపిల్లలకి ఆడపిల్లలు బట్టలు వేయకూడదు, ఆడపిల్లలకి మగపిల్లలు బట్టలు వేయకూడదు. ఎవరు వేసుకునే బట్టలు అల్లే. వాక్యం ఏం చెప్తుందంటే, ఆడ వ్యక్తి మగ వేషం వేయకూడదని చెప్తుంది, మగ వ్యక్తి ఆడవేషం వేయకూడదని వాక్యం చెప్తుంది. అలా వేసి ఎక్కువగా కొంతమంది ఆడపిల్లలు మగవాళ్ళ వేషాలు వేసి వాళ్ళకి వాళ్ళే మగవాళ్ళుగా ఊహించుకొని లెస్బియన్స్గా మారిపోతున్నారు. అంటే వాళ్ళు ఆడవాళ్ళనే ఇష్టపడతారు, ఆడవాళ్ళనే ఇష్టపడతారు. ఎందుకంటే మా అమ్మాయి మగరాయుడు, మా అమ్మాయి మగపిల్లాడు అని స్వభావాన్ని బాగా నూరి 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 వాళ్ళ మగపిల్లాడిలాగే తయారవుతారు. అదొక స్వభావంలోకి వెళ్ళిపోతుంది. ఈ మధ్యకాలం అలాంటివి ఎక్కువైనాయి. డాక్టర్లు చెప్తున్నారు, తల్లిదండ్రులు కొంత పిల్లల్ని గైడ్ చేసుకోవటంలో రాంగ్ గైడ్ చేయటం వల్ల పిల్లలు దారి తప్పి వాళ్ళు ఇలాగా లెస్బియన్స్గా అయిపోతున్నారు, గేస్గా మారిపోతున్నారు, హిజ్రాలుగా మారిపోతున్నారు. ఇలా మారిపోవడానికి చిన్నప్పటి నుండి వాళ్ళు గైడ్ చేసే విధానం కూడా సరిలేదు. కొంతమంది అట్లా మారిపోతారు. కొంతమంది మగపిల్లల మీద కూడా ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలం. మగపిల్లల మీద కూడా మగవాళ్ళే అత్యాచారం చేస్తున్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితులు పిల్లల మీద, చిన్న పిల్లల మీద. అందుకని మగపిల్లలను కూడా మనం వదలకూడదు, ఎడబడితే అడిగి పంపించకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో పంపించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలా. వాడి యాటిట్యూడ్ ఏంటి తెలుసుకోవాలి. పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఎట్లుంది, పిల్లలు ఎవరితో మాట్లాడకుండా ఎవరైనా వస్తే వాళ్ళ మొహం, కొంతమందిని చూస్తే పిల్లలకి నచ్చట్లేదు అంటే అది గమనించాలి. మనం ఏం జరిగి ఉంటుంది తెలుసుకోవాలి. పిల్లల్ని పర్సనల్గా వాచ్ చేయాలి, గైడ్ చేయాలి. ఇలాంటివి చాలా అవసరం. నేటి దినాల్లో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. ఈ మధ్యకాలం ఒక సర్వేలో తేలింది, మగపిల్లల మీద ఎక్కువ అత్యాచారాలు జరిగిన సర్వే కూడా వచ్చింది. ఎక్కువ అత్యాచారాలు జరిగేంట మగపిల్లల మీద. కొంతమంది కాలేజీ స్టూడెంట్స్, కొంతమంది వాళ్ళని పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పారు, చిన్నప్పుడు నా మీద లైంగికమైన అత్యాచారాలు జరిగాయి. అందుకనే వాడు మెంటాలిటీ, వాడు డిస్టర్బ్ అయిపోయి వాడు ఎవరితో కలవడు, వాడు లోన్లీగా ఉంటాడు. ఇట్లాంటి పరిస్థితులు కొంతమంది వాళ్ళు అంటారు, మా అబ్బాయి ఎవరితో కలవడండి, ఎవరి దగ్గరికి వెళ్ళడు, ఎవరితో మాట్లాడు, ఒంటరిగా ఉంటాడు, వాడు ఏంటో అర్థం కాదు. అంటే వాడి గతంలో ఏదో కొన్ని చేదైన అనుభవాలు ఎదురైనవి, వాడి బయటికి చెప్పుకోలేడు. ఈ దినాల్లో అలాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి.
అంటే ఆడపిల్లలు అత్యాచారం చేయబడుతున్నారా, మగపిల్లలు కూడా అత్యాచారం చేయబడుతున్నారు. అలాంటి భయంకరమైన దినాల్లో మనము ఉన్నాం. స్కూల్లో, కాలేజీల్లో పిల్లలు ఆ ఏజ్లోనే పాడైపోతున్నారు. కొంతమంది కాలేజీ కానీ హాస్టల్లో ఉండి, ఉద్యోగాలు కానీ హాస్టల్లో ఎక్కడో దూరంగా ఉండి అక్కడ వాళ్ళు చదువుకుంటున్నారు, అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అనుకుంటే కొంతమంది వాళ్ళు వ్యభిచార వృత్తిని ఎంచుకుంటున్నారు. ఈ మధ్యకాలమే కోర్టు ఒక చెప్పింది, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు వ్యభిచారం చేయొచ్చు, వాళ్ళని ఎవడు ఏమంటానికి లేదు, వాళ్ళ మీద కేసు పెట్టడానికి లేదు, వాళ్ళకి వ్యభిచారం అనేది వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు చేయొచ్చు అని కోర్టు తీర్పు ఇచ్చింది. మన సుప్రీంకోర్టే. ఇలాంటి తీర్పుల వల్ల మనుషుల్లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. హైదరాబాదు, ముంబై ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో నైట్ అవ్వగానే ఆడపిల్లలు, మగపిల్లలు రోడ్ల మీద, మగపిల్లలు వ్యభిచార వృత్తిని ఎంచుకున్నారు, ఆడపిల్లలు వ్యభిచార వృత్తిని ఎంచుకున్నారు. మీరు ఒకసారి చూడండి, న్యూస్ చూడండి, కావాలంటే ఒకసారి యూట్యూబ్లో టైప్ చేయండి. ఇప్పుడు స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉందంటే వ్యభిచార వృత్తిని ఎంచుకుంటున్నారు. మగవాళ్ళు వ్యభిచారం చేస్తున్నారట, ఆడపిల్లలు కూడా వ్యభిచారం. ఇలాంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనల్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన కుటుంబాలను కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి పరాయి వ్యక్తుల్ని, ముక్కుమొహం తెలియని వాళ్ళని మన ఇళ్ళలోకి రానియకూడదు. ఎవరితో మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరిని మన దగ్గరికి రానియకూడదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యకాలం 65 సంవత్సరాల పెద్ద ఆవిడని, 65, 70 ఉంటాయి, ఆమెని ఒకడు 25 ఏళ్ల కుర్రాడు వెళ్ళి పాడు చేశాడు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఒకడు కన్న తల్లిని పాడు చేయడానికి బలాత్కారం చేయబడి, కన్న తల్లిని వాడు తాగి మత్తులో అవంటుంది, ఈరోజు కాదు, వాడు నన్ను వేధిస్తున్నాడు, ఆమె చంపేసింది కొడుకుని. అట్లాంటి ఏం చేస్తుంది? ఇక కన్న కొడుకు అపురూపంగా ఆడి గారాభంగా పెంచుకుంటే వాడి ఆ తల్లి జీవితాన్ని పాడు చేయాలనుకున్నాడు. భయంకరంగా మారిపోతున్నాయి పరిస్థితులు. అందుకని వ్యభిచారపు ఆత్మ విచ్చలవిడిగా పెరిగిపోయింది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. చిన్న చిన్న పిల్లలతో, పెద్ద వాళ్ళతో యాక్టింగ్లు చేస్తూ, పాటలకి డాన్సులు వేపిస్తూ, చిన్న పిల్లలతో ఇద్దరు లవర్స్ లాగా, భార్యాభర్తల్లాగా యాక్టింగ్లు చేపిస్తూ, వాళ్ళతో వీడియోలు తీస్తూ, వాళ్ళతో పాటలు వేపిస్తూ ముచ్చటపడిపోతున్న తల్లిదండ్రులు ఉన్నారు చాలామంది. మా అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ భలే ఇస్తుంది డ్యాన్స్ చేసి. ఆ ఎక్స్ప్రెషన్ చూసిన వాడు ఆ అమ్మాయిని చిన్నపిల్ల చూస్తాడా, ఇట్లా చూస్తాడు, ఏ దృష్టికోణంతో చూస్తాడు? అడిగి ఆ పిల్లలు చిన్నపిల్లలా కనపడతారా? కనపడు. ఆ పిల్లలు ఇంకెంతమంది కళ్ళల్లో పడతారు అప్పుడు? అందుకనే పిల్లల్లాగే పెంచాలి మనం. సగం సిరిగిపోయిన బట్టలో పిల్లలకి వేయకూడదు. పిల్లలకి థైస్ కనపడేలాగా, తొడలు కనపడేలాగా, మోకాళ్ళు కనపడేలాగా పిల్లలకి స్కర్ట్లు ఇట్లాంటివి వేయకూడదు. జబ్బలు కనపడేలాగా పిల్లలకి వేయకూడదు. ఏమంటే మోడ్రన్ మంచిదే, నీ పిల్లల్ని నువ్వే ప్రమాదంలోకి నెట్టేస్తున్నావు. దానికి ఎవడ బాధ్యుడు? రేపు ఏమన్నా అయితే అప్పుడు ఏడుస్తావు కూర్చొని, మళ్ళీ ఏమంటావు? లెక్చర్లు ఏమెత్తావు? ఒక ఆమె అంటుంది, నేను నా భర్తకి మాత్రమే భార్యని, నేను బట్టలు ఇప్పుకొని తిరిగినా నన్ను ఎవరో చూడకూడదు, నా ఇష్టం, అది నా స్వేచ్ఛ. మనం సమాజంలో ఉన్నాం. మనం ఎడారిలో బతకట్లేదు, అడవిలో బతకట్లేదు. మనం ఎక్కడున్నాం? సమాజంలో ఉన్నాం. సమాజానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. నేను అట్లా వేసుకుంటా, ఇట్ట వేసుకుంటా, నా ఇష్టం వచ్చింది వేసుకుంటా అని అంటే కుదరదు. దారి తప్పుతున్న లోకం ఇది. పసిపిల్లలను కూడా కామంతో చూస్తున్న లోకంలో ఉన్నాం మనం. పసికందు నెలలలో రోజుల పిల్లలను కూడా కామ దృష్టితో చూస్తున్న తప్పుడు మనుషుల మధ్య బతుకుతున్నాం మనం. అలాంటి సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రభు అన్నాడు,
ఒకడు మోహపు చూపుతో చూస్తేనే పాపం, అది వ్యభిచారం అని చెప్పాడు. కాబట్టి మోహపు చూపులు ఎక్కువైపోయిన దినాల్లో మనము ఉన్నాం. ఇలాంటి దినాల్లో మనం చాలా జాగ్రత్తగా, ఒక మాట కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 6:18. జారత్వమునకు దూరముగా పారిపోడి, మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకి హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు అని చెప్పాడు. జారత్వానికి దూరంగా పారిపోవాల. దేనికి? అలాంటి దృశ్యాలైనా అలాంటి మాటలైనా. కొంతమంది మాటల్లో మాట్లాడుకుంటారు, బూతులు మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళకి అసలు కొంతమంది కామన్ సెన్స్ ఉండదు. పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు, ఏంటి మా అబ్బాయిని చేసుకుంటావా, మా అమ్మాయిని చేసుకుంటావా, ఇది పెద్దదైపోయింది అని పిల్లల దగ్గర మాట్లాడాల్సిన పెళ్ళిళ్ళ గురించి కాదు కదా, పెళ్ళి గురించి పిల్లలతో మాట్లాడతాం. వాళ్ళల్లో లేనిపోని యొక్క ఆలోచనలో పిల్లలకు కలిగిస్తారన్నమాట. కొంతమంది అంటారు, ఏమే పిల్లవా, ఏమే అని పిలుస్తారు. కొంతమంది అలాంటి పేర్లు పెట్టుకుంటారన్నమాట పిల్లల దగ్గర. అది జారత్వం అని వాక్యం చెప్తుంది. అటని మాటలు కూడా జారత్వమే, మాటలు కూడా జారత్వమే, మాటల్లో జారత్వం. కొంతమంది మాటల్లో బూతులతో మాటలు అన్నమాట. వాడి తండ్రి, వాడికి కామన్ సెన్స్ ఉండదు. వాడి భార్యను ఎప్పుడు తిడతా ఉంటాడు, బూతులే తిడతా ఉంటాడు పిల్లల ముందు. వాడికి కామన్ సెన్స్ ఉండదు. వాడు కొంతమందికి నోరు తెస్తే బూతులే, ఇంట్లో బూతులు తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ కామన్ సెన్స్ ఉండదు. దానివల్ల ఎంత జాగ్రత్తం జరుగుతుందనే గ్రహింపు వాడికి ఉండదు. కొంతమంది ఆడవాళ్ళకి ఉండదు, కొంతమంది మగవాళ్ళకి ఉండదు, బుద్ధి ఉండదు. అందుకని పిల్లలు కూడా అట్లాగే తిడతా ఉంటారు, పిల్లలు కూడా అట్లనే తిడతా ఉంటారు. వాళ్ళ యొక్క మాటల్లో జాగ్రత్తం పెరిగిపోతుంది. వాళ్ళకి తెలియదు. ఎందుకని? మా నాన్న మాట్లాడుతాడు, మా అమ్మ మాట్లాడిద్ది, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటుంటే చెవేస్తారు, అయ్యో ఒకటి అలవాటు అవుతాయి. ఈ జారత్వానికి దూరంగా పారిపోవాలి. ఇంకోటి, చూసే వీడియోలు, చూసే వాటిని ఎక్కువగా అట్లాంటి వాటి మీద దృష్టి పెట్టి అట్లాంటి వాటిని చూసే కొన్ని ఏమవుద్ది, పాపంలో పడిపోతారు. కాబట్టి వాటికి దూరంగా ఏమవ్వాలంట, పారిపోవాలి. మన ఆలోచనలు, మన చూపులు వాటి నుండి పారిపోవాలి దూరంగా. మనం అవి చూడం, మనం అవి వినం, అవి మాట్లాడడం అని మనము జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి షాపింగ్లకి వెళ్ళటం బాగా ఇష్టం. షాపింగ్లు, ఎగ్జిబిషన్లో, లేకపోతే బాగా జనం ఎక్కువ, మంది ఎక్కువ ఉన్న చోటకి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఎంత భయంకరమైన జాగ్రత్తం పెరుగుతుందో. కొంతమంది మనుషుల్ని రాసుకోవటానికి, పూసుకోవటానికే జనం మధ్యలోకి వచ్చేవాళ్ళు ఉంటారు. అట్లగే వస్తారన్నమాట, తగులుకుంటా వెళ్తా, రాసుకుంటా. అంటే స్పర్శతో తృప్తి పట్టడం అనమాట. అదొక వ్యభిచారపు కాంక్ష, అదొక చారత్వం అనమాట. కాబట్టి అట్లాంటి వాటికి కూడా మనం దూరంగా, అలాంటి ప్రదేశాలకు కూడా మనం దూరంగా ఉండాలి. కొంతమందికి బాగా సీజనం, పండగ సీజన్ అయ్యి బాగా జనం పెరిగిన తర్వాత పోతారు అప్పుడు కొనుక్కోవడానికి. ఖాళీగా ఉన్నప్పుడు పోరాదు, ఖాళీగా ఉన్నప్పుడు ముందే కొనుక్కోవడానికి పోకూడదు. రాత్రుల్లో జనం ఎక్కువ అవుతారు, మధ్యాహ్నం ఖాళీగా ఉంటుంది అప్పుడు పోరాదు. అట్లా కాదు, అప్పుడే పిల్లల్ని పట్టుకొని పోతా, ఎవడెవడో తగులుకుంటా పోతూ ఉంటాడు, ఎవడెవడో పని కట్టుకొని. కొంతమందిని చూసేవాళ్ళం, అడిగేం కొండ ఈ చివరి నుండి ఆ చివరికి తిరుగుతూ ఉంటాడు, ఊరక అటు తిరగడానికే వెళ్తాడు అక్కడికి. ఒక స్వభావం నేటి దినాల్లో నడుస్తాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాల్లో చాలా జాగ్రత్తగా, ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్న విషయాలు, వ్యభిచారము, ఒక చూపు ద్వారా వ్యభిచరించబడతారు, వ్యభిచారులుగా మారుతారు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట. కాబట్టి మనల్ని జాగ్రత్తగా కాపాడుకుందాం, మన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం, బిడ్డల్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.